ఇక మనిషివైనా మాట పోదు అని అంటుంటారు మన పెద్దోళ్ళు. అందుకే మాట మాట్లాడినా మాట ఇచ్చినా ఒకటికి 2 సార్లు ఆలోచనలు చేసుకొని ఇవ్వాలి. ఏది పడితే అది మాట్లాడి ఎట్లా పడితే అట్లా మాట్లాడి అప్పటి పూర్తికి పబ్బం గడుపుకుంటే పబ్లిక్ వెనక సిరికి వాతలు పెడతారు. ఆయన నాయకుడు అంటే నమ్మకం ఉండాలి, మాట ఇస్తే మడమ తిప్పడు అనే భరోసా ఉండాలి. మీకు మంచి జరిగితేనే ఓటేయుర్రి అని అడిగే ధైర్యం ఉండాలి. అసొంటి నాయకునికే పబ్లిక్ ఓటేస్తారు, అసొంటోళ్ళనే గెలిపిస్తారు. ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటా ఉన్నారు, నమ్ముతారా అక్క? నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంట, నమ్ముతారా? ఇంటింటికి పెంచి కారు కొనిస్తారంట, నమ్ముతారా అన్న? నమ్ముతారా? మరి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఒత్తులు కూడిన దోస్తులు ముగ్గురు బదురుకని గిట్ల ఇంటింటికి కిలో బంగారము బెంచ్ కారు కొనిస్తామంటారు, నమ్ముతారా అని పబ్లిక్ ను అడిగిండు సీఎం సారు. చంద్రాలు నమ్ముకుంటే కోరి కోరి కొండ శిలువ నోట్లే తలకాయ పెట్టినట్టే అని చెప్పుకొచ్చిండు. సారు మీటింగులతోని కర్నూలు, కళ్యాణదుర్గం, రాజంపేట పట్టణాలు కిక్కిరిసినాయి. అగ జుడరే పెద్ద జాతర నడిచినట్టే అయ్యింది. సందు లేకుండా పోటెత్తిండ్రు జనాలు. ఇక చంద్రాలు చెప్తున్న మోసపు ముచ్చట్లు అబద్ధాలు నమ్మితే ఇప్పుడున్న పథకాలన్నీ తీసేస్తారు, అంత గుండు సున్నా చేస్తాడని పొట్టు పొట్టు చాపించిండు సారు. మీ ఇంట్లో ఉన్న మీ చిన్న పిల్లలతో కూడా మాట్లాడండి. ఓటు లేదు కదా అని పిల్లల్ని కూడా పక్కన పెట్టద్దండి, వాళ్ళతో కూడా మాట్లాడండి. మీ ఇంట్లో ఉన్న మీ భార్యలతో మాట్లాడండి, మీ ఆడపడుచులతో మాట్లాడండి, అందరితో కూడా మాట్లాడి ఓటు వేసేటప్పుడు మాత్రం ఒకటి కొలమానంగా తీసుకోండి. ఎవరు ఉంటే మీకు మంచి జరిగింది, ఎవరు ఉంటే మీకు ఇంటికి మంచి జరిగింది, మీకు మంచి జరిగింది, ఆ మంచి కొనసాగాలంటే ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది మిమ్మల్ని ఓటు వేసే విషయంలో ఈ ఆలోచన చేసిన తర్వాతనే ఓటు వేయండి అని మాత్రం. 5 ఏండ్లల్లా మీ ఇంటికి మంచి జరిగి ఉంటేనే ఓటేయిర్రి అని ధైర్యంగా అడిగిండు సీఎం సారు. ఒత్తులు కూడి జిత్తులు చేస్తున్న దోస్తుల లెక్క కాని ముచ్చట్లు లేని ముచ్చట్లు చెప్తలేడు సారు. చిన్నపిల్లల కాన్నుంచి ఇంట్లో ఆడోళ్ళ దాకా అందరిని అడుగుర్రి, ఎవళ్ళకు ఓటేస్తే మంచి జరుగుతుందో ఆలోచించుకొని ఓటేయిర్రి అని చెప్పిండు. ఇక అటు రాజంపేట మీటింగ్ లో కూడా సారు ముచ్చట జోరుగా నడిచింది. మరి మన భారతదేశ ప్రధాని కేంద్ర హోంమంత్రి చంద్రబాబు దత్తపుత్రుడు వదినమ్మ, మరి వీరంతా కలిసి 2014లో ఇదిగో అప్పట్లో మేము ఇచ్చిన మేనిఫెస్టోను, ఈ మేనిఫెస్టోయే కాకుండా ముఖ్యమైన హామీలన్నట్టు సంతకం పెట్టి మా ఫోటోలు పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలన్నీ కూడా మేము నెరవేర్చాము అని వీళ్ళు ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు అని చెప్పి మీ అందరి సమక్షంలో వీళ్ళని అడుగుతా ఉన్నా. గిట్లా చంద్రాలు జూట ముచ్చట్లు చెప్తున్నాడని ఆ ముచ్చట్లు పట్టుకొని ఆగం కావద్దని ఏపీ పబ్లిక్ కు చెప్పుకొచ్చిండు సారు. 14 ఏళ్లు సీఎం కుర్చీలో కూకున్నా అని చెప్పుకునే పెద్ద మనిషి 10 కాలాలు అందరికి గుర్తుండే పథకం ఒక్కటంటే ఒక్కటన పెట్టిండా అని అడిగిండు సారు. ఇంటింటికి పథకాలన్నీ అందాలంటే మళ్ళోసారి ప్యాను గుర్తుకే ఓటేయాలి అన్నట్టు చెప్పుకొచ్చిండు ముఖ్యమంత్రి. నెరి కళ్యాణదుర్గం మీటింగులనైతే పబ్లిక్ ఇండ్ల మీదకి ఎక్కి మరీ సీఎం సార్ ముచ్చట్లు చెవులు పెద్దగా చేసుకొని విన్నారు, సిద్ధం అన్నట్టే చేసిండ్రు.